అండి అందరూ బాగున్నారా? మేము షిరిడి వెళ్ళాము. ఖమ్మంలో ట్రైన్ 11 గంటలకి షిరిడి ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా షిరిడికి వెళ్తుంది. శనివారం బయలుదేరాము. లెక్క ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకల్లా మనకి షిరిడీలో దిగుతామన్నమాట. కాకపోతే ఆ రోజు ఆదివారం భారీ వర్షం అవటం వల్ల ఉదయం 9 గంటలకి దిగవలసిన ట్రైను ఆదివారం సాయంత్రం 4:30కి దింపింది ట్రైన్ అందరినీ. ఇది చూడండి ఇక, అంటే అంత హెవీ వర్షం, బాగా ట్రైను చాలా ఇబ్బంది పెట్టినా సరే క్షేమంగా బాబావారు మమ్మల్ని తీసుకెళ్లారు. ఏదేమైనా షిరిడి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. బాబా గారిని చూడాలంటే అందరికీ రాదు. ఎవరికైతే ఆ అనుగ్రహం ఉంటుందో వాళ్ళే వెళ్ళగలరు. ఇవన్నీ షిరిడి వీధులు. మేము సాయి ఆశ్రమంలో రూమ్ తీసుకున్నాము 2 రోజులకి. చుట్టుపక్కల అన్నీ చూసేసాం కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళకుండా బాబాగారినే చూసుకుంటూ ఆ 2 రోజులు అక్కడే ఉన్నాము. సాయి ఆశ్రమంలో వాళ్ళు మనకి చక్కగా కాఫీ టీలు 2 రూపాయలు, టీ కాఫీ 3 రూపాయలు, పూరీలు 4 ఇస్తారు 5 రూపాయలు. కాకపోతే చేంజ్ తీసుకెళ్ళాలి. ఏది ఏమైనా అక్కడ ఫుడ్ మనం అంత బాగా తినలేము. నార్త్ సైడ్ వాళ్ళది చాలా బాగా పెడతారు సాయి ఆశ్రమం నిత్యాన్నదాన పథకంలో. కాకపోతే అవి అంతా తినలేమన్నమాట. ఇవన్నీ షిరిడి వీధులు. చక్కగా సాయి ఆశ్రమంలో రూమ్ తీసుకొని ముందు మనకి 2 నెలల కిందటే బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి మన ఆధార్ కార్డులు అవన్నీ చూపిస్తే మనకి రూమ్ అలాట్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఏసీ రూమ్ అయితే 600, నాన్ ఏసీ అయితే 200. మా అందరికీ షిరిడి వెళ్ళాలని అనుగ్రహం కలిగింది. మేము ఆ సాయిబాబాని చక్కగా 2 రోజులు తనివి తీరా చూసుకొని మళ్ళీ నాగర్సోల్ నుంచి రిటర్న్ ఖమ్మానికి వచ్చేసాం. ఇది సాయి ఆశ్రమం అనమాట. మేము దిగిన ఆశ్రమం సాయి నివాస్, భక్తి నివాస్. ఇది కూడా షిరిడి వెళ్ళి రండి.